క్రైస్తవులు మేము ఉన్నాం. ఈ దినాన మన క్రైస్తవ జీవితాల్లో అన్నీ ఉన్నా కానీ ఎక్కడో ఒక తెలియనటువంటి లోటు కనబడుతూ ఉంది. దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది అనేటువంటి ఒక ఆలోచన నా హృదయంలో మెదులుతూ ఉంది. అందరము వినువారు మాత్రమే ఉంటున్నాము కానీ మనలను మోసం చేసుకుంటూ వాక్య ప్రకారము జీవించని వారిగా కనబడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాక్యం వినబడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి దేవుని సువార్త తెలియజేయబడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆజ్ఞలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత కనబడుతూ ఉంది. యేసు క్రీస్తు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి మనుష్యుడిగా జీవించి 33.5 ఏళ్ళు ఈ లోకంలో ఆయన సేవ చేసి మరి ఆయన అనేక మందిని బాగు చేసి స్వస్థపరిచి చివరిగా తను ఎందు నిమిత్తమైతే వచ్చాడో అనేకులకు విమోచన క్రయధనముగా నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పి మానవులి అందరి యొక్క పాప విమోచన కొరకు, మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు కలువరి సిలువలో ఆయన బలి అయిపోయి ఆయన ప్రేమను వెల్లడించాడు. ఆయన మానవులు అందరూ పాపులే. పాపములో ఉన్న మానవుడు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే పాపములో ఉన్నవాడు దేవునితో సహవాసం తెగిపోయి ఈ లోకములో దేవునికి దూరమై బ్రతుకుతూ ఉన్న సమయంలో దేవుడే పాపములో పడిపోయిన మానవుడిని ప్రేమించి వీడు నరకానికి వెళ్ళకూడదు, యుగయుగాలు నాతో నివసించాలని ఆలోచన చేసి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి మానవుల పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని అనేక మందిని విమోచించటానికి, వాళ్ళ యొక్క పాపము నుంచి, శాపము నుంచి, అపవాది యొక్క బంధకముల నుంచి విమోచించటానికి వెల చెల్లించి వారిని విడిపించటానికి వచ్చానని ప్రవచించి సిలువలో చనిపోయాడు. ఆయన ఆ కలువరి సిలువలో చనిపోయినటువంటి యేసు సమాధి చేయబడి 3వ దినాన లేచి అనేక మందికి తను కనపరుచుకుని అనేక మందిని తను కనపరుచుకుని ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు ఒక మాట చెప్పిని, అయ్యా ఈయన ఏ రీతిగా అయితే మేఘముల మీద కొనిపోబడుతూ ఉన్నాడో మరలా ఆయన తిరిగి వస్తాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అనగా యేసుక్రీస్తు లోకంలోనికి నా పాపముల కొరకు వచ్చాడని, పాపిగా ఉన్న నన్ను క్షమించగలిగిన వాడని, ఆయన శిలువ రక్తములో నా పాపములు క్షమించబడతాయని, ఆయన బిడ్డగా ఉన్న నేను ఆయన వాక్యానుసారముగా నడుచుకుంటూ అట్టి పరిశుద్ధంగా నీతి కలిగినటువంటి జీవితాన్ని నేను జీవించినట్లయితే ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన నన్ను యుగయుగములు కూడా ఆయన రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో ఉండటానికి నన్ను చేర్చుకుంటాడు. కనుక ఈ రక్షణను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక భయము కలిగి ఈ దినాన క్రైస్తవ జీవితం జీవించవలసిన అవసరం ఉన్నది. కానీ ప్రియులరా, ఇక్కడ చేరిన మన అందరిలోనూ క్రైస్తవ్యం అనేది ఒక ఆచారముగాను, క్రైస్తవ్యం అనేది ఒక సాంప్రదాయముగాను, ఏదో చర్చికి వెళ్ళి వచ్చి పాటలు పాడి స్తుతించి చర్చి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం జీవించేదిగాను కనబడుతూ ఉంది. అంటే లోకము లోకముగాను, దైవము దైవముగాను రెండుటిని కలిపివేసి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఈ దినాన్ని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీకున్న మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందినప్పుడు ఏ రీతిగాను ఆయనను ఆరాధించావో జ్ఞాపకం చేసుకో. ఆ మరిచిపోయిన మొదటి ప్రేమను తిరిగి జ్ఞాపకం చేసుకుని నా దగ్గరకు రాని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కృప కలిగిన వాడు ఆయన. ఈ దినాన ఇన్ని మాటలు విన్నా యేసు గురించినటువంటి సత్యము ఇంత ఇదిగా అయినా మనం ఎరిగినా కూడా ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ
ఏ సువార్త అయితే ప్రకటించబడుతుందో, ఏ వాక్యం అయితే ప్రకటించబడుతుందో, ఆయన లోక రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చి లోకంలో మానవులందరి కొరకు పాప క్షమాపణ కొరకు సిలువలో చనిపోయి రక్తాన్ని కార్చి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ప్రేమిస్తూ ఈ రోజు కూడా నీ కొరకు చేతులు చాచి నా యొద్దకు వచ్చినట్లయితే నీ పాపములను క్షమించి నిన్ను విశ్రాంతి చేసి తన బిడ్డగా నిన్ను చేసుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆ పాప క్షమాపణను పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యమును మననన చేసుకుంటూ ఆయన వాక్యానుసారముగా వారి హృదయములను, వారి ఆత్మలను, వారి జీవితాన్ని తీర్చిదిద్దుకుని దేవుని వాక్యము వెలుగులో నడుస్తారో, అట్టి పరిశుద్ధతలోనికి, అట్టి నీతిలోనికి జారిపోకుండా పడిపోకుండా ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారికి లోకంలో 100 అంతలుగా దీవిస్తానని సెలవిచ్చాడు ఆయన. ఇది ఈ లోకంలో అనేక మంది శ్రమలు అనుభవించటానికి, ఈ లోకంలో అనేక మంది దుఃఖం అనుభవించటానికి, ఈ లోకంలో అనేక మంది వేదన అనుభవించడానికి కారణం ఏంటంటే దేవునిని నిర్లక్ష్యం చేయటమే. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించి నిన్ను తన బిడ్డగా చేసుకుని, తన కుమారుడిగా, తన కుమార్తెగా నిన్ను అభిషేకించుకుని ఆయన పరిశుద్ధాత్మ చేతను ముద్ర వేసినటువంటి మనము ఆయనను విడిచిపెట్టి తిరుగుతూ ఉంటే ఆయన నీ గురించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇంత వాక్యం విన్నా, ఇన్నిసార్లు దేవుని సువార్త విన్నా, ఇన్నిసార్లు యేసయ్య నిన్ను రక్షించటానికి వచ్చాడు, నీ పాపము నుంచి నిన్ను విమోచించటానికి వచ్చాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నీవు దేవుని మహిమను, దేవుని ఆశీర్వాదమును అనుభవించలేకపోతున్నావు అనేటువంటి పరిస్థితిని ఎరిగినటువంటి ఆయన ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నా ప్రియ కుమారుడా, ఈ రోజునైనా సరే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి అన్నీ కోల్పోయి తిరిగి నా తండ్రి దగ్గరికి వెళితే నాకు ఆహారం దొరుకుతుందని ఆలోచన చేసి ఏ రీతిగా అయితే తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడో ఆ రీతిగా ఈ రాత్రి నువ్వే స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, పైకి భక్తి కలిగి ఉండి లోపల యేసయ్యను అమ్మివేస్తే, ఇంత స్వార్థ విని యేసయ్యను నిర్లక్ష్యం చేసుకుంటూ ఈ రక్షణ నాకు అవసరం లేదులే, ఈ రక్షణ పొందటానికి నాకు ఇంకా సమయం ఉందిలే అని చెప్పి నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే ఈ రాత్రి యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2000 సంవత్సరంలో నా జీవితంలో నేను కూడా ఒక యవనస్తుడుగా అల్లరి చిల్లరలుగా తిరుగుతూ ఈ లోక వ్యసనాలకు బానిసయి ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నానో తెలియక బ్రతుకుతున్నటువంటి సమయంలో 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, చదువులో వెనకబడిపోయి ఏమీ లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో చచ్చిపోవాలి, ఎందుకు ఇంక ఈ బ్రతుకు, నేనేమి సాధించానని చెప్పి ఏడుస్తూ ఉన్న సమయంలో ఎవరో ఒకళ్ళు ఇలాగే చెప్పారు. ఏమన్నా తెలుసా? ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్నవాడు యేసయ్య ఉన్నాడని చెప్పి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళినా, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళినా, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, ఎందుకనో ఏనాడు కూడా నేనున్న పాపస్థితిలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నా కొరకు రక్తాన్ని చిందించాడు అనే సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను. అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో మరణవాంఛ కలిగి 2 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసి దుఃఖకరమైన పరిస్థితుల్లో మిగిలి ఉన్న నాతో ఇలాగే ఎవరో వాక్యం చెప్పారయ్యా, నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు, ఆయనకి నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే, ఆయన దగ్గరికి వెళ్ళి యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించవా అని నువ్వు అడిగినట్లయితే ఈ రాత్రి ఆయన నిన్ను తన బిడ్డగా అంగీకరించి తన పరిశుద్ధాత్మ చేత ముద్ర వేసి తన ఆశీర్వాదములన్నీ నీకు ఇస్తాడని చెప్పినప్పుడు, ప్రియులరా, ఆ మాటలు వాళ్ళు పదే నాకు చెప్పబట్టి
కొన్ని విషయాలు నాకు నేర్పించబట్టి ఒక దినాన్న చచ్చిపోదామని వెళ్ళిపోయిన నేను ఒక చోట కూర్చుని, దేవా నిజంగా నువ్వు నన్ను ప్రేమించిన వాడివైతే, యేసయ్యా నిజంగా నువ్వు నా కోసం ప్రాణం పెట్టిన వాడివైతే, నిజంగా చిన్ననాటి నుంచి నువ్వే దేవుడు అని ఎరిగినటువంటి నువ్వు నిజముగా దేవుడు అయితే, నేను చచ్చిపోవాలనేటువంటి క్షణంలో ఉన్నాను. నేను ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితే నేను ఇంటికి వెళ్తాను, లేదంటే ఈ కృష్ణా నదిలో దూకు చనిపోతానని చెప్పి ఒక 2-3 గంటలు అక్కడ ప్రార్థన చేస్తూ, ఒకవేళ నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా, నా పాపము నుంచి నన్ను విమోచించువా అని చెప్పి కన్నీరు కార్చి ఒక 2 గంటలు ప్రార్థన చేశాను. నేను మనసులో ఉన్న ఆశ ఒకటే, ఇంక దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈరోజు నేను చనిపోదామని అనుకున్నాను. 2004 మార్చి 17న ఆ సమయంలో నాకు ఒక స్వరం వినబడతా ఉంది, నువ్వు నా ప్రియ కుమారుడివి, నువ్వు చనిపోకు, లేచి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి. నువ్వు నా ప్రియ కుమారుడివి, నువ్వు చనిపోకు, లేచి ఇంటికి వెళ్ళిపో అని ఒక స్వరం వినబడతా ఉంది. పదే పదే నా హృదయంలో ఆ మాట పలుకుతా ఉన్నప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుని లేచి ఇంటికి వెళ్ళిపోయాను. ప్రియులారా, చనిపోవాలనుకున్నావు నేను లేచి ఇంటికి వెళ్ళిపోయాను. నాతో మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అంటే నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి రక్షణ నేను ఎలాగ జరిగించానంటే, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రతి దినము ప్రార్థన చేస్తూ, ప్రభా నన్ను ఎందుకు రక్షించావు, ఎందుకు మరణ వాంఛ కలిగిన వాడిని నన్ను బ్రతికించడానికి కారణం ఏంటి, నాతో మాట్లాడటానికి గల కారణం ఏంటి, నన్ను ఎందుకని ఈ రీతిగా నువ్వు నిలబెట్టడానికి గల కారణం ఏంటని చెప్పి నేను దేవుని దగ్గర కొన్ని ఓరాలు కూర్చొని ఏడ్చినప్పుడు, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమనంటే, నీలాగా కృంగిపోయి జీవితంలో నెమ్మది లేక మనశ్శాంతి లేక యవన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతూ ఉన్నవారు, ఎన్నో కుటుంబాలు ఆదరణ లేకుండా ఉండి ఇలాగే చనిపోవాలని ఆశపడుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే, వారి మరణ వాంఛ నుంచి విడిపించి వాళ్ళని నెమ్మది కలిగిన స్థలములలో నిలవబెట్టడానికి వాళ్ళు పడుతున్న ప్రయాసకు నా దగ్గరికి రాగలిగితే ఈ రాత్రి నేను వారికి విశ్రాంతినిస్తానని ఒక దినాన్న దేవుడు నాతో మాట్లాడితే ఆ మాటలు ప్రకటించడానికి ఈ బైబిల్ని నా చేత్తో పట్టుకున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. కనుక నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ రాత్రి నువ్వు ఇంకా యేసయ్యను అంగీకరించినట్లయితే, ఇంకా యేసయ్యకి నీకు యేసయ్యలో నమ్మకముగా లేనట్లయితే ఒక్కసారి సరి చేసుకోగలిగితే నీ మీద అనేకమైనటువంటి పరలోకపు దీవెనలు ఆయన నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అన్నిటికంటే మించి మనం చనిపోయినప్పుడు తన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.